హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుముత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఒక దుపట్టా సెట్ అయితే తెప్పించాను. సో ఆ దుపట్టా సెట్ ఎలా ఉంది ఏంటి, మనకు ప్యాంట్ అండ్ కుర్తీ సెట్, చున్నీ అన్నీ కూడా కాంబోలో వచ్చాయా లేదా, అంటే సేమ్ కలర్స్ ఫ్యాబ్రిక్ అట్లా ఉంది అనేది కూడా మీరు ఈ రోజు అయితే తెలుసుకుందరు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నేను ఈ వేసుకున్న డ్రెస్ అయితే నైట్ డ్రెస్ అండి. ఇది వచ్చేసి కూడా నేను మీషోలో నుంచి కాంబో ఆఫర్ లో తీసుకున్నానని చెప్పాను. సో ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అటాచ్ చేసి ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే అయితే ఖచ్చితంగా షాప్ చేసేసుకోండి. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా. నేను వేసుకుంటే ఒక ఐడియా వస్తుంది అనేసి ఈ రోజు నేనైతే మీ ముందుకు ఇట్లా వచ్చేసాను. సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ కంఫర్ట్ అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది. మనకు ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదనమాట. కాంబో ఆఫర్ కదా, మీకు కొంచెం డ్యామేజ్ వస్తుంది అట్లా అనుకుంటున్నారేమో, ఏమీ లేదు, చాలా నీట్ గా ఉంది. మీరు హ్యాపీగా అయితే తీసుకోవచ్చు, హ్యాపీగా అయితే ఇంట్లో వేసుకొని మనం అన్ని వర్క్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను తెప్పించిన డ్రెస్ అయితే ఇదండి. చూస్తే మీకు కలర్ కాంబినేషన్ అర్థమైపోతుంది అనమాట. సో ఓపెన్ చేసి అయితే నేను క్లియర్ గా తెప్పిస్తాను. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేశానండి. సో ఇంతకు ముందు వరకు మనం మీషో నుంచి అయితే తెప్పిస్తున్నా కదా, సో ఇప్పుడు అన్ని ఆల్టర్నేట్ గా నేను అయితే తెప్పిస్తున్నాను. సో ఇదైతే మనకు ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అనమాట. సో ఓపెన్ చేసి నీట్ గా క్లియర్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఏ అకేషన్స్ కి యూస్ చేసుకోవచ్చు, అంటే ఇది డిజైనర్ కుర్తీనా, ప్లెయిన్ కుర్తీనా, నార్మల్ మన బయటకు వెళ్ళేసి వేసుకునే కుర్తీనా అని చెప్పేసి కూడా నేనైతే చెప్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి, డ్రెస్ అయితే ఇదనమాట. నేను క్లియర్ గా ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ప్యాంట్ ఎలా వచ్చింది, కుర్తీ ఎలా వచ్చింది అనేది. సో ఇకైతే స్టార్ట్ చేసేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకు పైన కుర్తీ అనమాట. చూడండి, కలర్ వచ్చేసి ఇది పర్పుల్ అండి. సో పర్పుల్ కలర్ లో మనకు ఏ లైన్ మోడల్ అంటారు కదా, సో నెక్ అయితే మనకు ఏ లైన్ మోడల్ అయితే ఇచ్చేసారు. అండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. చూడండి, రౌండ్ నెక్ లో మనకు ఏ లైన్ షేప్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ నుంచి కూడా మనకు లైన్ ఇంతవరకు వస్తుంది, దీన్ని ఏ లైన్ కట్ అంటారనమాట. సో నెక్ అయితే రౌండ్ నెక్ అని చెప్పేసాను కదా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకు రౌండ్ నెక్కే వచ్చాయి చూడండి. అండ్ ఇది వచ్చేసి నేను ఎక్సెల్ సైజ్ అయితే పెట్టుకున్నానండి, మీకు కనిపిస్తుంది కదా. సో ఎక్సెల్ నేను 42 సైజ్ అయితే ప్రిఫర్ చేశాను. సో దీంతో సైజెస్ అన్ని కూడా ఉన్నాయి, మనకు స్మాల్ నుంచి XXL వరకు అయితే ఉంది. XXL కూడా ఉండింది కాదు, ఇప్పుడు అది అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. సో XXL వరకు అయితే మనకు ఇది స్టాక్ అవైలబుల్ లో ఉందండి. మీ సైజుని బట్టి మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. సో స్లీవ్స్ వచ్చేసి మనకు 3/4 స్లీవ్స్ వచ్చేసాయి అనమాట. సో మొత్తం కూడా ప్యాటర్న్ సేమ్ ప్యాటర్నే మన ఎంటైర్ డ్రెస్ కూడా. అండ్ లాస్ట్ లో మనకి ఇట్లా ఇచ్చేసారు, జస్ట్ ఇక్కడ ఏం వర్క్ అయితే ఏం ఇవ్వలేదు, ప్లెయిన్ లో ఇట్లా స్టిచెస్ అయితే ఇచ్చేసారు. సో మీకు వర్క్ చూస్తే అర్థం అవుతుంది కదా, మనకి జస్ట్ ఈ పర్పుల్ కలర్ మీద జస్ట్ వైట్ కలర్ లో ఫ్లవర్స్, లీవ్స్ అట్లాగైతే ఇచ్చేసారనమాట. మొత్తం మనకు డ్రెస్ అంతా కూడా అదే ప్యాటర్న్ అయితే ఉంటుంది. చెప్పాను కదా, స్లీవ్స్ వచ్చేసి మనకు 3/4 స్లీవ్స్ అనమాట. చాలా నీట్ గా ఉంది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ విస్కోస్ రేయన్ అంటారు కదా, సో రేయన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది చాలా సింపుల్ గా ఉంది, మనకు చూడడానికి అయితే కాటన్ లాగా ఉంది, అంటే చాలా స్మూత్ గా కూడా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. సో ఫ్రంట్ అంతా ఇదనమాట. మనకి ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ అండి. సో మనకి ఇక్కడ క్రాస్ కట్ ఉంది కదా, స్ట్రైట్ కుర్తీ అనమాట. సో ఇంకా స్ట్రైట్ కుర్తీకి ఇటు సైడ్ మనకి ఇంకేం వర్క్ అయితే ఏం లేదు, మొత్తం కూడా ప్లెయిన్ అనమాట. సో లాస్ట్ లో అయితే మనకి ఇలా ఉంది. సో క్లాత్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉందండి, ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదు అండ్ చిన్న ఫోల్స్ కూడా లేదు. ఫ్రెష్ క్లాత్ అనమాట, చాలా బాగుంది. దీని మీద వైట్ కలర్ కదా, మనకు సింపుల్ గా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ కదండి, బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకు క్లాత్ నీట్ గా మెటీరియల్ క్లాత్ అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా మనకు పల్చగా ఉంటుంది అనేది ఏం లేదు, జస్ట్ ఇక్కడ లైనింగ్ కూడా దీనికి అటాచ్ చేసి అయితే ఇచ్చారు. చూడండి, చాలా నీట్ గా ఉందన్నమాట మనకు ఫ్యాబ్రిక్ అంతా కూడా. సో ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఇదండి. సో చూడండి, ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా మనకు సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది, మనకి ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. సో లెంత్ కూడా మనకు మ్యాక్సీ లెంత్ అండి, కింద వరకు ఉంటుంది. చూడండి, చాలా లెంత్ అయితే ఉందన్నమాట. అండ్ కింద వచ్చేసి మనకి ఏ డిజైన్స్ అయితే ఏం లేవు, సో ప్లెయిన్ లో ఇచ్చేసారు. సో ఇలాంటి డ్రెస్సులు చాలా మంది ఇష్టపడుతుంటారు, ఎందుకంటే మనకు అకేషన్స్ కి అయితే మనం సెపరేట్ గా వేసుకోవచ్చు కానివ్వండి, మామూలుగా చమ్కీలు, ఎంబ్రాయిడింగ్ వర్క్ అవి ఇవని. సో సింపుల్ గా మనకు సమ్మర్ వెకేషన్స్ అట్లా బయటకు వెళ్ళడానికి మనకు సింపుల్ గా ఉండేదానికి చూస్తుంటారు కదా. సో నేను కూడా అందుకోసం అయితే తీసుకున్నాను. చాలా సింపుల్ గా ఉండాలి, విత్ మనకు ప్యాంట్ అండ్ దుపట్టా సెట్ కూడా రావాలి. సో అట్లా నేనైతే తీసుకున్నాను. సో మనకి ఇక్కడ చూడండి ఇట్లా వస్తుంది అనమాట నీట్ గా.
సో కింద వరకు కూడా మనకు ప్లేనే మొత్తం కూడా సేమ్ ఇదే డిజైన్ ప్యాటర్న్ లోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకు సేమ్ డిజైనే అన్నమాట. మొత్తం ఎంటైర్ డ్రెస్ కూడా మనకు సేమ్ డిజైన్ లోనే ఉంది. ఎక్కడ కూడా మనకు ప్యాటర్న్ అయితే చేంజ్ అవ్వదు. సో దీంతో కలర్స్ కూడా చాలా అవైలబుల్ లో ఉన్నాయండి. నేనైతే ఇది పర్పుల్ కలర్ పెట్టుకున్నాను, పింక్ ఉంది, బ్లూ ఉంది, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ కలర్ కాంబినేషన్ బాగుంది నచ్చింది అని అంటే మీరు అదైతే ఆర్డర్ చేసుకోవచ్చు. చెప్పాను కదా సైజెస్ కూడా చాలా అవైలబుల్ లో ఉన్నాయి. మనకు స్మాల్ నుంచి XXL వరకు అయితే మనకు ఇప్పుడు స్టాక్ లో ఉందండి. XXL వచ్చేసి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది. మేబీ ఫ్యూచర్ లో అది కూడా రావచ్చేమో. అండ్ ప్రైస్ కూడా ఇది చాలా రీజనబుల్. నేను ఇది తీసుకొని నాకు తెలిసి 1 వీక్ అట్లా అయిందనమాట. సో 1 వీక్ నేను తీసుకున్నప్పుడు 502 రూపీస్ ఉన్నింది. సో ఇప్పుడైతే నేను ప్రైస్ చూసాను, ప్రైస్ అయితే డ్రాప్ అయిందండి. ఇది మీకోసమే అయ్యాము. ఇప్పుడైతే జస్ట్ 449 రూపీస్ అయితే ఉంది. నేను ఇందాకే చెక్ చేశాను. సో ఖచ్చితంగా మీరు 450 రూపీస్ మనకు త్రీ పీస్ సెట్ కదా, మనకు ప్యాంట్, కుర్తి అండ్ చున్నీ 3 కూడా వస్తున్నాయి. సో మీరు ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. దీని ప్రోడక్ట్ కోడ్ డీటెయిల్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను. వెంటనే అయితే చెక్అవుట్ చేసుకోండి. సో దీంతో పాటు మనకు ప్యాంట్ అండ్ దుపట్టా ఎలా వచ్చిందో కూడా ఇప్పుడు చూసేద్దాం. సో ప్యాంట్ సెట్ అయితే ఇట్లా వచ్చింది చూడండి. సేమ్ అదే కలర్ లో మనకు ఈ కాంబినేషన్ అయితే ఇచ్చారు. సో అది వచ్చేసి లీవ్స్ ఫ్లవర్స్ అట్లా ఇచ్చారు కదా. ఇవి వచ్చేసి మనకు శంఖాలు అంటారు కదా. సో ఇట్లాగా మనకు స్క్వేర్ షేప్ లో రౌండ్ గా అట్లా ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. సో ప్యాంట్ అయితే మనకి ఇట్లాగా మనకు నడుం దగ్గరకు వచ్చేసి ఎలాస్టిక్ చాలా ఫిట్ గా ఉందండి. సో ఎక్కడ ఎలాస్టిక్ లూజ్ అవుతుంది అనేది కూడా ఏం అవసరం లేదు. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మొత్తం కూడా ప్యాటర్న్ ఎంటైర్ ప్యాటర్న్ వచ్చేసి మనకు సేమ్ ప్యాటర్న్ అన్నమాట. చూడండి మొత్తం శంఖాలు లైన్స్ అట్లాగే ఇచ్చేసారనమాట. రౌండ్ లైన్స్ స్క్వేర్ షేప్ లో అట్లా శంఖాలు మొత్తం కూడా మనకు టాప్ టు బాటమ్ మొత్తం సేమ్ డిజైన్ అండి. ఇది వచ్చేసి మనకు ప్యాంటు పైజామా టైపు. సో చూడండి మనకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు కాటన్ లాగా ఉంది కానివ్వండి, ఇది వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్ మనకు చాలా స్మూత్ గా ఉంది. అండ్ చూడడానికి కాదు కానివ్వండి మనం పట్టుకోవడానికి కూడా కాటన్ మెటీరియల్ లాగే ఉంది. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇంత లెంత్ అయితే వచ్చేసిందండి కింద. సో ఫిట్టింగ్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. చూడండి మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. సో ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఒకటే డిజైన్ అండి. అండ్ వీటికి పాకెట్స్ ఏం లేవు. సో ప్లేన్ లో ఇచ్చేసారు. సో కుర్తీ సెట్ కదా, మనకు పాకెట్స్ అయితే ఏం లేవండి. సో చూడండి మొత్తం ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ డ్రెస్ మీదకైతే ఇది ఖచ్చితంగా చాలా నీట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే పైన ప్యాటర్న్ వేరుంది అండ్ కింద ప్యాంట్ ప్యాటర్న్ కూడా వేరుంది. సో చాలా నీట్ గా అయితే ఉంటుంది. దుపట్టా సెట్ కూడా ఎలా వచ్చిందో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. మనకు కుర్తీ అండ్ ప్యాంట్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింటింగ్ లో వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ దుపట్టా సెట్ వచ్చేసి చాలా ప్లెయిన్ లో వచ్చిందండి. కంప్లీట్ ప్లెయిన్ అనమాట. ఓన్లీ మనకు బార్డర్స్ ఒకటి జస్ట్ లేస్ వర్క్ అయితే ఇచ్చారు. మిగతాదంతా కూడా మనకు ప్లెయిన్ లోనే ఉంది. చూడండి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే లాస్ట్ లో ఫస్ట్ లో ఉంటుంది కదా. సో అక్కడ మాత్రమే మనకు లేస్ వర్క్ అయితే ఇచ్చారు. చూడండి ఇట్లా పర్పుల్ కలర్ మీద వైట్ కలర్ లేస్ వర్క్ అయితే ఇచ్చారు. సో సైడ్స్ అయితే మనకి ఏం లేదు. సో సైడ్స్ అయితే ప్లెయిన్ లో ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో సైడ్స్ లో మనకు ఏ వర్క్ అయితే ఇవ్వలేదు. అండ్ మనకు ఓన్లీ ఫస్ట్ లో లాస్ట్ లో సో ఆ ఎండ్ ఈ ఎండ్ మాత్రమే ఇట్లాగైతే లేస్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ లెంత్ కూడా చూస్తే మీరు చాలా పొడవుగా అయితే ఉంది. సో ఇది హాఫ్ వేసుకుంటే మనకు లెంత్ చూడండి ఇంత పొడవుగా అయితే ఉంది. సో చాలా నీట్ గా అయితే సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఒక ఐడియా కోసం అనమాట. ఇది వచ్చేసి దుపట్టా సెట్ అండ్ ఇది వచ్చేసి మనకు చూడండి టాప్ మొత్తం కూడా ఏ లైన్ మోడల్ అనమాట. సో నెక్ వరకు మనకు ఈ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంది అండ్ మోడల్ వచ్చేసి ఏ లైన్. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఇంతవరకు అయితే కట్ అయితే ఉంటుంది. సో మిగతాదంతా కూడా చెప్పాను కదా సేమ్ ప్యాటర్న్ అనమాట. స్లీవ్స్ వచ్చేసి మనకు 3/4. సో చూడండి మనకు ఫుల్ లెంత్ కాకుండా 3/4 అంటే కొంచెం షార్ట్ అయితే వస్తుంది. సో మిగతాదంతా కూడా చాలా బాగుంది. దీనికి రేటింగ్ కూడా చాలా బాగున్నాయండి. 4.3 అవుట్ ఆఫ్ 5 అయితే నేను ఇస్తున్నాను. అండ్ రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా మంది తీసుకొని ఉన్నారు. సో ఇంకా ఎవరైనా తీసుకోలేదు అని అంటే వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నానండి. చాలా బాగుంది. క్లాత్ మెటీరియల్ చాలా బాగుంది. అండ్ సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకెందుకు లేట్ చేస్తారు? సో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే లింక్ ఇచ్చేస్తాను. వెంటనే వెళ్ళి అయితే చెక్అవుట్ చేసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్ నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్ లో అయితే చెప్పేసేయండి. సో ఇప్పుడు నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి. చాలా సింపుల్ గా ఉంది అండ్ మనం బయటకి ఎక్కడికైనా వేసుకోవచ్చు. మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. సో ఈ డ్రెస్ అయితే నాకు నచ్చిందండి. మీకు నచ్చిందా లేదా అనేది అయితే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియో అయితే మీ ముందు ఉంటాను. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఈచ్ కామెంట్ కి అయితే నేను రిప్లై అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. మీ కామెంట్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ మీ సజెషన్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతానండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.